మేడం హాయ్ మేడం. హలో అండి. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మేడం? చాలా చాలా అద్భుతంగా ఉన్నాయండి. మీరు చూసుకున్నారు, ఎన్నడూ లేని విధంగా ఈ అలంకరణలు అండ్ ఎంత మంచి ఏర్పాట్లు అంటే భక్తులు, సామాన్య భక్తులు కూడా ఇబ్బంది పడకుండా ఒక స్కెడ్యూల్ ప్రకారంగా ఇప్పుడు ఈ దర్శనాలన్నీ కూడా పెట్టడము. అండ్ ఇంత పెద్ద ఎత్తున డెకరేషన్స్ చూస్తే అసలు కళ్ళు చెదిరిపోతున్నాయి. ఫ్లవర్ డెకరేషన్ కానీ, దేవుళ్ళు గురించి కానీ, అండ్ పూజలు వెనక నుంచి వస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామి నామస్మరణాలు కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది. చాలా ప్రశాంతంగా దేవుణ్ణి కూడా ప్రజలందరూ బాగుండాలని కూడా కోరుకోవడం జరుగుతూ ఉందండి. మహిళలకి చిన్నపిల్లలకి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మేడం? అవి కూడా చాలా సెక్యూరిటీని బేస్ చేసుకొని చాలా మంచిగా పెట్టారండి. అంటే వృద్ధులకు కూడా, లేకుంటే హ్యాండిక్యాప్స్ని కూడా వాళ్ళకి సపరేట్గా కూడా వాళ్ళకి లైన్స్ పెట్టడం కానీ, అండ్ మహిళలు పిల్లలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు నిరంతరం అక్కడ సెక్యూరిటీని కూడా వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావడము, అండ్ ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా ఆ లైన్ని మెయింటైన్ చేయడం కూడా. అండ్ నిన్న కూడా చైర్మన్ గారు కూడా స్పెషల్గా పరిశీలించారు, అంటే ఎలాంటి భద్రతలు లోపాలు లేకుండా ఉండేందుకు చాలా చాలా అద్భుతంగా ఈ వైకుంఠ ఏకాదశిని కూడా దేవుని దర్శనం జరుపుకోవడం జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే సార్. నమస్తే అండి. వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. వాస్తవానికి ప్రతి ఒక్కరు కూడా కేవలం వెంకటేశ్వర స్వామిని, ఆయన్ని ఆరాధిస్తూ మనస్ఫూర్తిగా ఆయన్ని దండం పెట్టుకుని ఇక్కడి నుంచి వెళ్తున్నాం. వాస్తవానికి ఎవ్వరికి ఎక్కడ కూడా ఏ ఒక్క ఇబ్బంది కూడా కలగకుండా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు. దీనికి కారణమైన మరి కూటమి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారి సహకారంతో ఈరోజు తిరుమల మళ్ళా భక్తులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్కరి మరి వాళ్ళ మొహంలో చాలా ఆనందం కనబడుతుంది. నిజంగా చెప్పాలంటే ఇక్కడ రాజకీయాలకి ఏ రోజైతే ప్రజలు కూటమిని ఎన్నుకున్నారో ఆ రోజే తిరుమలలో రాజకీయాలు ఆగిపోయి కేవలం భక్తి మాత్రమే ఉంది. మేము కూడా చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ బోర్డు అంతా కూడా మరి మీరు చూసుంటారు. బోర్డే కాదు, ఇక్కడ అధికారులే కాదు, అంతా కూడా కేవలం వెంకటేశ్వర స్వామిని మరి పూజించి ఆయనకే సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఉంది. ఏ ప్రభుత్వం కానీ, ఏ పార్టీకి కూడా ఇక్కడ బోర్డు కానీ, అలాగే ఇక్కడ ఉన్న అధికారులు కానీ సేవ చేసే ఇవి పోయి ఈరోజు కేవలం ఆ శ్రీనివాసుని సేవలోనే అందరూ తరిస్తున్నారు. అది ఈరోజు కనపడుతుంది. చాలా సంతోషం. ఏకాదశి రోజు మీరు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు, అది బ్రహ్మముహూర్తంలో. ఎలా అనిపిస్తుంది సార్? చాలా సంతోషం, అదృష్టం. నాకు నా యలమంచిలి నియోజకవర్గ ప్రజలు నాకు ఇచ్చిన ఈ అదృష్టాన్ని ఆ భగవంతుడు నా యలమంచిలి నియోజకవర్గ ప్రజల ద్వారా నాకు కల్పించాడు. వాళ్ళకి ఇప్పుడు రుణపడి ఉంటాను. అలాగే ఆ భగవంతుడు ఎప్పుడు కూడా ఇలాగే చల్లగా నన్ను, నా ప్రజలందరినీ కూడా చూడాలి. అలాగే మా కూటమి నాయకత్వాన్ని, కూటమి మరి పార్టీలను కూడా చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. అనంతబాబు గారు, వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా ఉంది? వైకుంఠ దర్శనం అంటే ఈవేళ కొత్త ఏం కాదు కదండి, మన జనరల్గా వచ్చేదే. కానీ ఇప్పుడు మరింత ఉత్సాహంగా ఉంది జనరల్గా. ఎందుకంటే వైకుంఠ దర్శనం అనేది చాలా ప్రాధాన్యత గల రోజు ఈరోజు. అందులో ముఖ్యంగా తిరుపతిలో వైకుంఠ ద్వారం అంటేనే చాలా ప్రాముఖ్యత గల. ఎంతోమంది ఈ దర్శనానికి చాలామంది ఆశపడతారు, ఆరాటపడతారు. ఈవేళ భగవంతుడు ఈ రకంగా మాకు వైకుంఠ ద్వారం వచ్చి మహా అదృష్టాన్ని కల్పించారు. ఎందుకంటే మనం రావాలంటే రాలేం, ఆ స్వామి అనుగ్రహం ఉంటే కానీ. ఓకే, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అన్నీ బాగున్నాయండి, బాగా చేశారు. గతంలో కొంచెం దాని మీద గతంలో జరిగిన పరిణామాలు చూసుకుని ఈ సంవత్సరం చాలా బాగా చేశారు. చాలా నీట్గా కూడా అయిందండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. స్వాములు ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది భద్రాచలం అండి. ఓకే, శబరిమల వెళ్ళి రిటర్న్ వస్తున్నాం. ఓకే. వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది స్వామి. వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారి దర్శనం చాలా గొప్పగా, మా జీవితంలో ఇంత గొప్ప దర్శనం మళ్ళీ ఎప్పుడు జరగకపోవచ్చు. మాకు చాలా బాగా చక్కగా జరిగింది. ఓకే, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఓకే, అలంకరణ కానీ, ఇక్కడ మహిళలకు సంబంధించిన ఏర్పాట్లు కానీ ఎలా ఉన్నాయి? అలంకరణ బాగుంది, మహిళలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా బాగున్నాయి. అందరికీ ఏర్పాట్ల విషయంలో తిరుగులేదు, బాగుంది, సూపర్. హాయ్ అండి, హాయ్. ఎక్కడి నుంచి వస్తున్నారు? తిరుపతి. తిరుపతినా?
వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది, చాలా బాగుంది. దర్శనం ఎలా జరిగింది? బాగా జరిగింది. ముందటి కన్నా ఇప్పుడు చాలా బాగా చూసినాం దేవుని. ఓకే. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు బాగున్నాయా? బాగున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నారు? నర్సాపేట, గుంటూరు జిల్లా నర్సాపేట. ఓకే. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు, ఎలా అనిపిస్తుంది? అద్భుతంగా ఉంది, బాగుందండి. టీటీడీ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అద్భుతంగా ఉన్నాయి. తొందరగా దర్శనం అయింది, స్వామివారిని బాగా చూసాము, చాలా సంతోషంగా ఉంది. ఓం నమో వెంకటేశాయ. ఎక్కడి నుంచి వస్తున్నారు? వేములవాడ. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపిస్తుంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి, ఇబ్బంది కూడా ఏం లేదు, స్మూత్ అది ఆనందం రావచ్చు. ఓకే. క్యూ లైన్లో కానీ మహిళలకు కానీ ఎటువంటి ఇబ్బందులు లేవా? ఏమి ఇబ్బంది లేదు. ఎక్కడి నుంచి వస్తున్నారండి? అది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నాము. ఓకే. ఈసారి చాలా మంచిగా ఏర్పాట్లు జరిగినాయి, సౌకర్యంగా లేకుండా బాగా జరిగింది. పోయినసారి ఒత్తిడి తొక్కిసలాట వల్ల ఇబ్బంది జరిగింది కాబట్టి ఈసారి లక్కీ డిప్లో భక్తులని ఎంచి స్వామివారికి భక్తులనే ప్రసాదంగా ఇచ్చినట్లుంది. చాలా సూపర్, మంచి జరిగింది, ధర ఒత్తిడి లేదు. కొద్దిగా కంపార్ట్మెంట్లో మాత్రం ఫుడ్ విషయంలో కొద్దిగా ఇబ్బంది ఉంది. కొద్దిగా చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి పాలు అవి ఇవి ఇవ్వాల్సి వస్తుంది. టైం ఎక్కువ తీసుకుంటుంది, 3 hours టైం తీసుకుంటుంది కాబట్టి ఇలాంటి కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, మహిళలకు కానీ పిల్లలకు ఉద్దేశించి? మహిళలకు పిల్లలకంటే కొద్దిగా అదే పిల్లలకు పాలు కానీ కొద్దిగా చల్లగా ఉంది, ప్రాంతం చల్లగా ఉంది కాబట్టి అట్లాంటి కుర్చీలు లోపల కుర్చీలు వేసిండ్రు, మంచిగా కంపార్ట్మెంట్లో కుర్చీలు వేసిండ్రు, పర్వాలేదు. పెద్ద మనుషులకు పిల్లలకు కానీ పర్వాలేదు. కొద్దిగా ఫుడ్ విషయాల్లో కొద్దిగా కేర్ తీసుకున్నాలని అనుకుంటున్నాను నేనైతే. హాయ్ అండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? కొత్తకోట రామనంతాపురం విలేజ్, రామనంతాపురం సర్పంచ్ని కొత్తగా అయినా. ఓకే. మాకు చాలా బాగుంది ఇక్కడ సౌకర్యం, చాలా మంచిగా చేసిండ్రు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా పకడ్బందీగా చేశారు తిరుమల వాళ్ళు, చాలా మంచిగా ఉంది. ఈరోజు తొందరగా కూడా 2-3 hours మాకు దర్శనం కలిగింది. ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దర్శనం చేసుకోవడం మాకు చాలా సుఖంగా ఉంది. నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మహబూబ్ నగర్ అండి, తెలంగాణ మహబూబ్ నగర్ నుంచి వస్తున్నాము. ఏర్పాట్లు చాలా బాగున్నాయి, దర్శనం కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది. టీటీడీ వారి ఏర్పాట్లు ఈ దర్శనం చాలా బాగా ఈసారి ఏర్పాట్లు చేసిండ్రు. ఎక్కడ కూడా ఒత్తిడి లేకుండా, రెస్ట్ లేకుండా చాలా మంచిగా దర్శనం అయిందండి. క్యూ లైన్లో ఎంతసేపు పడుతుంది? మాకైతే ఒక 3 hours పట్టిందండి. 8కి వెళ్తే 11కి వచ్చినాం. అవును, 2:30 నుంచి 3 గంటలు పడుతుంది సమయం. ఓకే. ఎటువంటి అసౌకర్యం లేకుండా మీకు దర్శనం బాగా జరిగిందా? పర్లేదు, చాలా బాగా అయింది, పర్లేదు. ஓகே, தேங்க்யூ. பண்ணி கொடுத்துருக்காங்க. உள்ள சாமி பார்க்கறதுக்கு ரொம்ப ஈஸியாக, கொஞ்சம் ரொம்ப நேரம் நின்று சாமி பார்க்கறதுக்கும் நல்லா இருந்துச்சு. கூட்டமும் தள்ளி போங்க அப்படின்னு எதுவும் சொல்லலை. ஸோ நல்லா இருந்துச்சு, நல்லா பார்த்தோம். దర్శనం ఎలా జరిగింది మరి? நல்லா பார்த்தோம் యాక్చువల్లీ దర్శనం. క్యూ లైన్లో కానీ మహిళలకి పిల్లల కోసం ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి? ஃபெசிலிட்டிஸ் நல்லா இருக்கு, அதுதான் சொல்ல. ஃபெசிலிட்டி, எல்லா ஃபெசிலிட்டியுமே நல்லா இருக்கு. சூப்பர், சூப்பரா நல்லா பண்ணியிருக்காங்க. இந்த நல்லா பார்த்தோம், ரொம்ப இதுவாக கூட்டம் இல்லை, ஒன்றும் இல்லை, எல்லாம் நிம்மதியாக பார்த்துட்டு வந்தோம். ஓம் நமோ நாராயண நமக.